त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः నిర్యోగక్షేమ ఆత్మవాన్. పద అర్థం చూద్దాం రండి. త్రైగుణ్య విషయాః, మూడు గుణాలైన సత్వ రజ తమ లక్షణాల విషయాలను వేదాః వేదాలు నిస్త్రైగుణ్యః ఆ మూడు గుణాలకు అతీతుడవై భవ అవ్వు అర్జున ఓ అర్జున నిర్ద్వంద్వః సుఖం దుఃఖం లాభం నష్టం వంటి ద్వంద్వాలను దాటి నిత్య సత్వస్థః ఎప్పుడు శుద్ధ సత్వ గుణంలో స్థిరంగా ఉండి నిర్యోగక్షేమ లాభం నష్టాల ఆందోళనల నుండి విముక్తుడై ఆత్మవాన్ ఆత్మ నియంత్రణ కలవాడివై. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ అర్జున, వేదాలు ప్రధానంగా సత్వ రజ తమ అనే మూడు గుణాల ప్రభావం కలిగిన విషయాలను వివరిస్తాయి. కానీ నీవు ఆ మూడు గుణాలకు అతీతుడివై ఉండాలి. ద్వంద్వాలను అంటే సుఖ దుఃఖ లాభ నష్టం వంటి వాటిని దాటి ఎల్లప్పుడూ శుద్ధ సత్వంలో నిలిచి యోగక్షేమాల అంటే సంపాదన రక్షణ వంటి వాటిపై ఆందోళన లేకుండా ఆత్మ నియంత్రణతో జీవించు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 42వ శ్లోకం నుండి 44వ శ్లోకం వరకు కృష్ణుడు భోగ ఐశ్వర్యాల మమకారం గురించి హెచ్చరించాడు. ఈ శ్లోకంలో ఆయన అర్జునునికి చెప్తున్నాడు, వేదాలు భోగభాగం చెప్పినా నీవు ఆ గుణమయమైన ప్రభావాల కంటే పైకి ఎదుగు. అంటే ఇక్కడ కృష్ణుడు జ్ఞానయోగ మార్గం వైపు అర్జునుని తీసుకెళ్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.